మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి ఆపాలి విలేకరులపై దాడులు ఆపాలి మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే we want justice we want justice మోహన్ బాబును వెంటనే అరికట్టాలి మోహన్ బాబును వెంటనే అరికట్టాలి విలేకరులపై దాడులను వెంటనే అరికట్టాలి సినీ నటుడు మోహన్ బాబుని జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టుపై దాడులను నటుడు మోహన్ బాబుని మీడియా ప్రతినిధులపై దాడులను మీడియా ప్రతినిధులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను We want హైదరాబాద్ లో మీడియా ప్రతినిధి కవరేజ్ కి వెళ్లిన రంజిత్ కుమార్ పై సినీ నటుడు మోహన్ బాబు తీవ్రంగా గాయపరిచి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా విషపూరితంగా దాడి చేసి దానికి నిరసిస్తూ ఈరోజు హిందూపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మోహన్ బాబు ఆ ఇంట్లో ఉన్న సమస్యను రచ్చకీర్చే విధంగా చేసుకోవడం ఆయన పూర్తి స్థాయిలో విఫలమైనట్లుగా తెలుస్తుంది. ఆ సమాచారాన్ని తీసుకున్న ప్రతినిధులు వెంటనే ఆ సమాచారాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళిన ప్రతినిధులపై మోహన్ బాబుతో పాటు వాళ్ళ అనుచరుల వర్గాలు అంతా కలిసి దాడి చేయడంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన్ని హత్యాయత్నం కేసు నమోదు చేసి ఇమ్మీడియట్లీ 24 hours అరెస్ట్ చేయాలని చెప్పేసి హిందూపురం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బాబు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన బహిరంగంగా కుటుంబ సభ్యులంతా రోడ్డున పడి ఒకరికొరు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో TV9 రిపోర్టర్ ప్రత్యక్షంగా రంజిత్ గారైన ప్రత్యక్షంగా ఆయన ఈ సంఘటనలను చిత్రీకరించిన నేపథ్యంలో TV9 రిపోర్టర్కి సంబంధించిన ఒక లోగోను తీసుకొని మోహన్కి హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎన్నో జరుగుతున్నాయి. ఇటువంటి జరిగినా కూడా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిని వదిలేయడం జరుగుతోంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు వెంటనే జర్నలిస్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన చట్టాలు తెచ్చి ఇటువంటి సంఘటనలను ఖండించవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాలు ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు గారి పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి అతను వెంటనే అరెస్ట్ చేయాలని హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న హైదరాబాద్లో విధి నిర్వహణ నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా ప్రతినిధులు వారి పని వారు చేసుకుంటుండగా ఈ విధంగా దుర్భాషలాడుతూ అతను వారిపై దాడి చేయడాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా నిన్న చూసింది. కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పెనుగొండ ప్రెస్ క్లబ్ నుంచి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడ చూసినా మీడియా పైన దాడులు తీవ్రతరం అవుతున్నాయి. కాబట్టి మీడియాకు సంరక్షించే బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి మాకు స్వేచ్ఛకు కానీ ఇతరత కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఇటువంటి దాడులను ఆపడానికి కానీ ప్రత్యేక చట్టం తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిస్వార్థంతో ఒక పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి పాత్రికేయుల పైన మోహన్ బాబు దాడి చేయడం అనేది ఒక నీచమైన చర్య. ఇలా పాత్రికేయులపైనే దాడిలో చేస్తుంటే పోలీసులు వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేసి శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ తరఫున కోరుతున్నాం. ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థపై నిన్నటి రోజు జరిగినటువంటి దుర్ఘటన విచారకరమైన అంశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాను హరించే విధంగా కొందరు తమ జులుమును ప్రదర్శిస్తూ మోహన్ బాబు సినీ నటుడు తన గౌరవాన్ని కూడా చూడుకోకుండా ఈ రకంగా మీడియా వ్యవస్థపై దాడి చేయడం హేయమైనటువంటి చర్య. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. ప్రభుత్వం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇలాంటి మీడియా వ్యవస్థపై ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థను కాపాడే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, చట్టపరంగా వాళ్ళని పూర్తిగా శిక్షించి వాళ్ళని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే సత్యసాయి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. థాంక్యూ.